శివాయ శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఇష్టాగోష్ఠిగా సాగుతున్న ప్రవచన ప్రవాహ ప్రసంగంలో 22వ రోజు కాళహస్తీశ్వర మహత్యము, రామచరితమానస్. రెండు కూడా మంచి రసవత్తరమైన ఘట్టాల్లో ఉన్నాం. అక్కడ ప్రతాప భానుడిది కూడా చాలా బాగుంది. అసలు ఎందుకు రాముడు అవతరించాడు అని సరే నారదుని మనం విన్నాం, ఇంత నేను విన్నాను. జయ విజయుల గురించి కొంతవరకు తెలుసు, స్వయంభువాస దొరకదు. కానీ ఈ ప్రతాప భానుడిది నేను వింటాం ఇదే మొదటిసారి. ఇంత పూర్వం నేను వినలేదు. రామచరిత మానసు మీతో పాటు నాకు కొత్తే. నేనేదో ఇంత పూర్వం బాగా దాని మీద మాస్టర్ చేసి ఇప్పుడు చెప్పట్లా. మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఆ లాస్ట్ మాట నాకు టార్పెడో లాగా తగులుతుంది నిన్నటి నుంచి. ఏమిటి? లోక ప్రతిష్ఠ అనేటువంటి అగ్ని తపస్సు అనే వనమును దగ్ధం చేస్తుంది, నాశనం చేసేస్తుంది. పేరు ప్రతిష్టలు వచ్చాయనుకుంటాం మనం. ఆ తర్వాత నుంచి ఆయన ఉపాసన, ఆయన ఇంతవరకు చేసుకున్నదంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. అంటే ఏముంది, లోక ఇష్టాగోష్ఠి, వాడితో మాట్లాడటం, వీడితో మాట్లాడటం, ఇక్కడ సన్మానం, అక్కడ సన్మానం, ఈ సన్మానం, దీని కంపారిజను, ఈ లోకంలో పడిపోతాడు ఆయన. కాబట్టి మీరు వాడిని నాశనం చేయాలనుకున్నారు, సింపుల్ గా తీసుకొచ్చి వాడికి బాగా సన్మానాలు ఏర్పాటు చేయండి. వాడంతా వాడే నాశనం అయిపోతాడు. అది ఇప్పుడు కాళహస్తీశ్వర మహత్యంలో ఆ శివుడు వచ్చాడండి. ఎంత బాగున్నాడండి ఆ శివుడు. శాస్త్రి గారు చెప్పారు, ధూర్జటిని కళ్ళెదురకుండా నిలబెట్టేశాడు. కవిధూర్జటి శివధూర్జటిని అలా నిలబెట్టేశాడు. చూస్తే ఆయన చేతులకి కేదార కంకణము, కాళ్ళకి బంగారు పాముకోళ్ళు, మెడలో రుద్రాక్షమాల, మంచి విభూతి, దానికి కస్తూరి బిళ్ళబొట్టు, చేతిలో భస్మం, ఆ భస్మానికి పెట్టుకున్నటువంటి ఒక తోలు కత్తి, ఇవన్నీ పట్టుకుని ఆయన మహాదేవుడు ఒక జంగమ వేషంలో వచ్చాడు. ఎవరిని? ఈ యాదవ రాజుని పరీక్షించాడు. ఎక్కడికి వెళ్ళాడండి? ఇప్పుడు ఆ యాదవరాజు పట్టణానికి వెళ్ళాడు. మీకు ఇప్పటికి కూడా కాళహస్తి దగ్గర ఒక ఊరుంది. అక్కడే ఆ ఊరి దగ్గరే ఒక మహాస్వామి ఉండేవాడు. ఒకప్పుడు ఆయన్ని సొరకాయల స్వామి అని పిలిచేవాళ్ళు. వాడు ఇప్పటికి కూడా ఆ సొరకాయలు మొక్కుకుంటారు అక్కడ. సొరకాయ అంటే ఆనపకాయ. ఇప్పటికి కూడా వాళ్ళు మొక్కుకుంటారు. మాకు ఈ పని అయిపోతే ఈ సొరకాయ ఇక్కడ కడతామని. సో అక్కడికి వెళ్ళాడు. అది వాళ్ళ రాజధాని. చాలా బాగుంటుంది. నేను వెళ్ళలేదు, మా శిష్యుడు నాగేశ్వరరావు వెళ్ళాడు. మీరు కూడా వెళ్ళారు. సొరకాయల స్వామి అంటారు. సరే, ఈ మెండజంగమ నెమ్మదిగా బయలుదేరి ఆ యాదవరాజు భక్తిని పరీక్షించడం కోసం వచ్చాడు. వస్తూ ఏం చేశాడంటే చెప్పండి. కందబల్లి. ఆ రాజు నిజపురం బగు. ఆ రాజు అంటే యాదవరాజు యొక్క నిజం అంటే ఆయన యొక్క పురము దేని అనాలో నిన్న మీకు చెప్పాను. పురం అని దేని అనాలి, పట్టణం అని దేని అనాలి, ఆయనకి ఉండాల్సిన లక్షణాలు ఏవో చెప్పాను. బహుశా కొంతమంది నోట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అన్నిటికీ ఒక పేరు పెట్టేస్తున్నాను.
కానీ దాని ఉత్పత్తి అర్థం కూడా తెలిస్తే ఇంకా బాగుంది. నిన్న మీకు చెప్తాను. పురములకు ఆ రాజు నిజపురమైనటువంటి నారాయణ వనము చేరి యాదవరాజు యొక్క నిజపురం ఏంటి? నారాయణ వనం. ఆ నారాయణ వనం చేరి నానా జనములు గారవమున కనుగొన. అందరు జనులు, నానా జనములు అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ కాదు, ఆల్ సెట్స్ ఆఫ్ పీపుల్. అంటే బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు, ఆబాల గోపాలము ఆయన ఎంతో గౌరవంగా చూస్తున్నారు. ఈ మెండజంగు ఏమి తేజస్సురా, ఏమి తేజస్సురా! శివ తేజస్సు పుట్టుడు అలా ప్రస్ఫుటమవుతోంది, ప్రకటనమవుతోంది. ఆయన వేషం అయితే మార్చాడు కదా, కానీ ఆ తేజస్సుని దాసలేడు కానీ. కాబట్టి నారాయణ తేజస్సు ప్రకటితమవుతూ ఉందండి. అందరూ గౌరవంగా చూస్తున్నారు. ఎంతో గౌరవంగా ఆయన చూస్తూ ఉండగా వయ్యారంబున రాజబాధులందు చెరింపన్. చాలా వయ్యారంగా, అంటే హొయ్యలతో, చాలా ఏదో ఊరికని అడగల, వయ్యారంగా అంటే చాలా డిగ్నిఫైడ్ గా అని చెప్పుకోవచ్చు, విలాసంగా నచ్చాడు. ఎందుకంటే ఈయన మెండ జంగముడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈయన వైశ్యాలు, వాళ్ళకి తప్పు లేదు. ఆ వీరశైవంలో ఉన్నటువంటి వాళ్ళకి విలాసంగా ఆ రాజవీధులందు చరిస్తున్నాడు. రాజవీధి అంటే ఏమిటి? రాజవీధి అంటే ప్రస్తుతం మనం అనుకునే నేషనల్ హైవేస్. దీనికి శాస్త్రం ఏమిటంటే చెప్తాను, చెప్పండి. ధనుంషి దశ విస్తీర్ణి శ్రీమాన్ రాజపథస్మృత అయితే ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తున్నారు. రాజపథము, రాజవీధి, పథము అంటే వీధి. అంటే ధనుంషి ఒక ధనుస్సు. ఎన్ని ధనస్సులు? 10 ధనస్సులు. 10 ధనస్సులు వెడల్పు కలిగినటువంటి, విస్తీర్ణం ఉన్నటువంటి ఒక వీధిని, దాన్ని రాజవీధి అని పిలవాలి. దేన్ని రాజవీధి అని పిలవాలన్నారు? 10 ధనస్సులు వెడల్పు ఉండాలి. అంటే 10 ధనస్సులు వెడల్పు అంటే ప్రస్తుతం మన ఆధునిక కాలంలో 24 మీటర్లు, 24 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి దాన్ని. ఆ దాంట్లో ఎవరంటే నృపాం, నృవాజి, నృ అది నృ వాజి రథ నాగనామ సంబాధ సుసంచార. అంటే ఆ వీధుల్లో నృ మనుషులు, వాజి గుర్రాలు, రథములు, నాగ ఏనుగులు, సుసంబంధం అంటే ఒకదాన్ని ఒకటి కాదు, హాయిగా నడవగలిగి ఉంటారు. ఇప్పుడు మనకి నేషనల్ హైవేస్ లో చూడండి, ఇప్పుడు 4-వే అంటే 2 ఒకదాని పక్కగా ఇటు వెళ్ళొచ్చు, ఒక 2 దాని ఒకదాని పక్క, అంటే 4 ఒకదాని పక్కన వెళ్ళొచ్చు. 6-వే చేసి ఇటు 3 అటు 3. కొన్ని ఉంటాయి అది సింగిల్ వే, ఒకటి వెళ్తే ఇంకోటి పక్కకి తప్పుకోవాలి. దాన్ని బట్టి, ఆ విడుతుని బట్టే ఇప్పుడు మనం ప్రస్తుతం నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, డిస్ట్రిక్ట్ రోడ్స్ అండ్ మైనర్ రోడ్స్ అని 4 రకాలుగా మన రోడ్స్ డివైడ్ చేసాం, డిపెండింగ్ అపాన్ ద విడ్త్ ఆఫ్ దట్ రోడ్ అన్నమాట. కాబట్టి అక్కడ నృ వాజి రథ నాగ ఇవి అన్ని చక్కగా వెళ్ళాలి. అంటే మళ్ళీ ఒక వెళ్తున్నా కానీ దాన్ని రాసుకుని వెళ్ళడం కాదు, మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి. వెళ్ళగలగాలి, రాగలగాలి. అటువంటి వీధి ఏదైతే ఉందో దాన్ని రాజవీధి అని పిలుస్తారు.
రాజవీధి అంటే నేషనల్ హైవేస్. ఇవి కొంచెం ఆ రాజు అంతఃపురానికి కొంచెం దగ్గరగా ఉంటాయి. రాజాంతఃపురమునకు ఇవి కొంచెం దగ్గరగా ఉంటాయి. అంతే కదా. మిగతా చోట్ల ఎలా ఉంటాయి, అవి కొంచెం మైనర్ రోడ్స్ అన్నమాట. అంటే ఇవి ఇన్ని నడవలేవు. సపోజ్ అక్కడ నుంచి ఏనుగు వస్తుంది అనుకోండి, మిగతా వాళ్ళు ఇక్కడ ఆగాలి. ఆ ఏనుగు వెళ్ళిన తర్వాత ఇవి వెళ్ళాలి. లేదా రథం వస్తుంది, వీళ్ళు ఆగాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఆగక్కర్లేదు. అటువైపు నుంచి నలుగురు రావచ్చు, ఇటువైపు నుంచి 4 వెళ్ళవచ్చు. దాన్ని రాజవీధి. ఉంది కదా వెస్మాడిపల్లి దగ్గర సేమ్ అలాగే ఉన్నాయి. 3 బొమ్మలు పెట్టేసి రథం మొత్తం అలాగే పూజలు ఫుల్ డెకరేషన్. కాబట్టి దాన్ని రాజు. కాబట్టి 10 ధనస్సులు. ఇప్పుడు మీకు పంచక్రోశాత్మకాయ అని పిలుస్తుంది. అంటే 2000 ధనస్సుల్ని ఒక కోశము అని పిలుస్తుంది. పంచక్రోశములు అంటే 2000 ధనస్సులు. ఇప్పుడు అవి 5 × 2 10,000 ధనస్సులు వెడల్పు. ఇప్పుడు మీకు 10 ధనస్సులు = 24 మీటర్లు. అదే 100 ధనస్సులు అంటే 240. 1000 ధనస్సులు అంటే 2400 మీటర్లు. అదే 2000 ధనస్సులు అంటే 4800 మీటర్లు. అది ఒక క్రోశం. 4800 మీటర్లు అంటే ఇంచుమించుగా 5 కిలోమీటర్లు, 200 మీటర్లు తక్కువగా ఒక కోశం. అటువంటివి పంచక్రోశం. అంటే 5 × 5 25. మీరు కరెక్ట్ గా చూడండి. పంచక్రోశాత్మకాయ 5 25 125. అంటే ఈ 125 కిలోమీటర్ల మధ్య భాగంలో ఉన్నాయి. 25 కిలోమీటర్లు 20 పంచకోణాలు కదండి. అది పంచకోణ యంత్రం. అది ఇలా ఉంటుంది. ఈ మధ్యలో మధ్యమేశ్వరుడు ఉంటాడు. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్నాం అనుకోండి 22 పంచక్రోశాలు అంటే 25 కిలోమీటర్లు. మళ్ళీ ఈ మధ్యలో నుంచి ఆ మధ్యలో, ఈ మధ్యలో వీళ్ళు ఏం చేశారంటే కన్వీనియన్స్ కోసము కొంచెం తక్కువ ఎక్కువలు చేశారు. కానీ నిడివి మాత్రం అంతే, అది 125 కిలోమీటర్లు. ఇప్పుడు మీకు కూడా అది అర్థమైంది. కాబట్టి అది రాజవీధి అంటే. ఆ రాజవీధుల్లో ఈయన సంచరిస్తున్నాడు. ఎలా సంచరిస్తున్నాడు? విలాసంగా సంచరిస్తుంటేట ఆహా, ఇక్కడ దుర్జటి రాయాలి కదా పద్యం. దుర్జటిగా రాస్తే దుర్జటి రాసినట్టే ఉంటుంది. మరి రాస్తారు. ఎలా ఉందంటే ఈయన చూస్తున్నారు అక్కడ వాళ్ళు. ఎలా చూస్తున్నారంటే చెప్పమ్మా. తన సౌందర్యము చూచి ఆయన సౌందర్యాన్ని చూశారు. కామశర సంతానమును పొందాకుండిన కాంతామణి. స్త్రీ అనడానికి వాడిన మాట వాడలేదండి ఆయన. ఈయన్ని చూసేటప్పటికీ ఆ కాముడి యొక్క శరము అంటే బాణము, సంతానం అంటే గుంపు. కాముని బాణముల గుంపుకి అంటే కామని బాణముల దెబ్బకి గురి కానిటువంటి కాంతామణి. మామూలు స్త్రీలు కాదు నాయన, స్త్రీ రత్నాలు ఎవరు లేరు. ఆ రాజవీధుల్లో ఈయన చూసిన ప్రతి వాడు పడిపోయాడు. ఆ రాజవీధుల్లో చూసిన ప్రతి వాడు పడిపోయాడు. ఈయన చూసి ప్రతి స్త్రీ, ప్రతి కాంతామణి పడిపోయింది. మామూలుగా కాంతి కాదు, కాంతామణులు పడిపోయారు. ఇప్పుడు కాముని శరములకు 5 ఆయన బాణులు ఏమిటంటే అవి మనకు చెప్పారు. అరవిందమశోకంచం చూతం నవమల్లిక నీలోత్పలం పంచయతే
పుష్పబాణ సాయక ఆ? సాయక పుష్పబాణస్య సాయక అంటే పుష్పబాణుడి యొక్క సాయకములు. సాయకం అంటే బాణములు. బాణము అంటే సాయకము, శరము, బాణం, అంబకము. కాబట్టి పంచబాణుడి యొక్క 5 బాణాలు అంటే అరవిందం, అశోకం, చ్యూతము అంటే మామిడి పువ్వు, మామిడి పూత, నవమల్లిక మల్లెపువ్వు, అది కూడా కొత్తగా పూలు, నవమల్లిక. 5వది ఏంటి నీలోత్పలం. ఇవి ఆయన బాణాలు పెట్టి కొడతారు. ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచ విశిఖా. విశిఖ అంటే బాణం. 5 బాణాలు. ఈయన్ని చూడటం ఏంటి, అక్కడి నుంచి పక్క నుంచి మన్మధుడు ఫట్ 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 పంట కొట్టేస్తాడు. ఆ బాణముల దెబ్బ తిని విలవిలలాడని కాంతామణి ఆ రాజవీధుల్లో ఈయన సౌందర్యం చూసి, ఏది మెడలో రుద్రాక్షమాల, బొట్టు, విభూది పెట్టుకుని, ఒక కేదార కంకణము వేసుకుని ఈయన ఎవరు లేరు. అది ఆహా, తాల్మితూలని వధూటి. ఇందాక కాంతామణి, ఇప్పుడేమో వధూటి. వధూటి అన్న స్త్రీ. అయితే తాల్మి సహనం కోల్పోని స్త్రీ తొక్కల పొరుగు ఉంటే ఉంటుంది పోతే అనుకుంటున్నారు. ఆ తాల్మితూలని వధూటి. మూడోది కౌగలింప తలంపని శంపా లలితాంగి. ఈయన చూసేటప్పటికి ఆహా, అటు ఇటు చూసి ఎవ్వరు లేకుండా ఒకసారి వెళ్ళి గట్టిగా గాఢాలింగనం చేసుకుందామా అన్న తలంపు రాణి శంపాలలితాంగి. శంప అంటే మెరుపు తీగ కానీ శరీరం మాత్రము లలిత, కోమలమైనటువంటి శరీరము, పరమ కోమలమైనటువంటి శరీరము కలిగినటువంటి మెరుపు తీగలాగా అందం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆహా వెళ్ళి తర్వాత సంగతి తర్వాత చూద్దాం, ఏం జరుగుతుంది అనుకోని సంపాలని తాంగి లేదయ్యా. బోటులకు చెప్పంబు పంకేరుహానని. అక్కడ ఒక పంకేరుహాన అంటే పద్మం వంటి ముఖం కలిగినటువంటి ఆవిడ తన చెలికత్తెలు చూసి ఆయన చూసావుటి ఆ వీరసేవుడు. ఏమి ఆ సౌందర్యము, ఏమి ఆ విలాసము, ఏమి ఆ ముఖ పద్మము. అబ్బా, ఆ పావుకోళ్ళు చూస్తున్న పాదాలు చూడవే ఎంత బాగున్నాయి. ఆ కేదార కంకణం వేసుకున్నటువంటి ఆయన చెయ్యి చూడు, ఆ విభూది పెట్టుకున్నటువంటి ముఖం చూసావు. ఏమిటా మన్మథుడు శివవేషం ధరించి కామారి వేషం ధరించి వచ్చాడు అన్నట్టుగా ఉంది. మన్మథ వైరి అంటే మన్మథ వైరి అంటే శివుడు. మన్మథుడు మన్మథ వైరి వేషం ధరించి వచ్చాడు అన్నట్టు. మన్మథ వైరి వేషం ధరించాడా? ఒరే, ఈయన మన్మధుడు ఏంట్రా, ఈయన ముందర మన్మధుడు పనికి వస్తారా? ఆయన పేరే సుందరేశ్వరుడు. అసలు సౌందర్యం అంతా ఆయన దగ్గర. ఆ శివ సౌందర్యం ముందర ఇంక ఏ సౌందర్యాలు పనికి వస్తాయి? మిగతావన్నీ దిగదొడుకులే.
కాబట్టి తన బోటులు అంటే చెలికత్తెలతో ఈయన అందం గురించి ఈయన విలాసం గురించి చెప్పనటువంటి పంకేరుహానన పద్మం వంటి ముఖం కలిగిన స్త్రీలు ఎవరు లేరు. చూడవే కోనడో అని చెప్పుకుంటున్నారు. అలా చెప్పనిటువంటి స్త్రీ లేదు అక్కడ. ఇంకోటి కీర్తింపని లేమ, ఆయన్ని కీర్తింపని లేమ అంటే స్త్రీ, లేమ అంటే స్త్రీ. ఆయన్ని కీర్తించకుండా ఉన్నది స్త్రీ లేదు ఆ రాజనీతుల్లో. సరే, స్త్రీ అనడానికి ఎన్ని మాటలు వాడాడని? కాంతామణి, వటూటి, లేమ, శంప అంటే మెరుపుతీగ అనుకోండి, లలితాంగి, లేమ, పంకేరుహానన. ఇలా మనం ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడండి ఎప్పుడు చెప్పింది చెప్పకూడదు. అట్లాడేటప్పుడు కూడా కొంచెం ఇది ఉండాలి. మందునకు ఇప్పుడు మందు అంటే మనం మందు ఎలా తీసుకుంటామంటే కొంచెం తీసుకుంటాం. ఆ మందు నిజంగా రుచిగా ఉన్నా కూడా మొత్తం సీసా ఎత్తేం కదా. మందునకు అంటే మత్తుకైనా. మరి ఒక్కళ్ళు అలా అనుకుంటున్నారంటే ఒక్కళ్ళు కూడా లేరు. మందునకు అంటే మత్తుకి. ఇంత మనం ఎప్పుడూ కూడా మందే కొంచెం సామాన్యంగా వగరుగాను చేదుగాను ఏదో కొంచెం కమ్మని రోగాలు తీయని మందులు ఉండవుగా. కాబట్టి ఏదో ఇదే ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు మందునకైనంత కాలం పోనీరా, అందరూ ఆయన మొదలు పడతారు. ఊహింపగల బాగా ఆలోచించి చూస్తే ఇవి అక్కర్లేదు. ఆయన పడిపోతున్నారు అన్నట్టు. ఏం పద్యాలండి నిజంగా. అందుకే ఈ పద్యాలని ఇందాక నేను మా చిరంజీవి కృష్ణాంత్ కాళహస్తీశ్వర మధ్యన చెప్పండి వీళ్ళు నా వెనకాల పడ్డారు. ఇప్పుడు అది చెప్పకుండా నేను ఉండలేకనే ఉన్నాను. ఇప్పుడు అది నన్ను పట్టుకుంది. చూసారు ఎంత బాగుందో. దాన్ని ఆ పదబంధం చూడండి. ఇది మీకు కొంచెం నోటికి వచ్చింది అనుకోండి, అసలు చక్కగా చదువుకోవచ్చు. చదువుమా, పద్యం చెప్పు. తన సౌందర్యము చూచి కామశర సంతానంబును అది తన సౌందర్యము చూచి కామశర సంతానము. అది తన సౌందర్యము చూసి కామశర సంతానము పొందకుండిన కాంతామణి. తర్వాత తాలిమి తూలని వధూటి కౌగిలింపతలం పని శంపాలలితాంగి. కౌగిలింపతలం అసలు ఆ పదబంధంలోని ఎలా ఉందో చూసారా. వెళ్ళి దానికి కరెక్ట్ గా చెప్పాలంటే మీకు కొంచెం సినిమా స్టైల్లో చెప్పాలంటే ఆమె కొంచెం ఎత్తులోనూ ఈయన కొంచెం తగల ఒక దూకులు వెళ్ళి పట్టుకోవాలి అన్నమాట. కౌగిలింపతలం పని శంపాలలితాంగి. బోటులకు చెప్పంబోని పంకేరుహానన. కీర్తింపనిలేమ మందునకైనను కానము ఊహింపని. చక్కగా ఉందండి. మీరు కొంచెం చక్కగా వింటే పద్యం చెప్పేచ్చు. తన సౌందర్యము అది తన సౌందర్యము చూచి చరసంతానము పొందని కాంతామణి. కాల్మితూలని వతూటి కౌగిలింపదలం పని శంపాలలితాంగి. బోటులకు చెప్పని ఓ పంకేరుహానన కీర్తింపనిలేమ.
మందునకైనన్ కానము ఊహింపన్. పద్యం వచ్చింది చూస్తారా? ఈ పద్యాన్ని కూడా వింటారు, ఇదే మొదటిసారి. ముందరే చదువుకుంటున్నాను. మీరు అన్నా ఆలోచించండి, ఈ పద్యం చదువుకుంటే పుణ్యం వస్తుందండి. రామ 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 అని 10 సార్లు అందామండి పద్యం వస్తుంది. అయినా ఈ పద్యములోని మీకు ఈ ఆస్వాదన శక్తి లేదనుకోండి, అది రాదు మీకు. ఎలాగో మీకు ఖచ్చితంగా ఒక పద్యాలప్పటికీ ఎప్పుడు రామ 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 రామ. ఇంత మహాభక్తులు ఈ పద్యం రాసేయంటే ఇందులో సౌందర్యం ఉంది. అది ఆస్వాదన శక్తి ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఆస్వాదన శక్తి ఆయనకు ఉంది కాబట్టి ఆయన రాశాడు. ఉన్న వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు, లేని వాళ్ళు వాళ్ళెవరో ఆయన పట్టుకుంటే మాకు వచ్చింది ఏంటండి అని మీరు అనుకుంటే నేనేం చేస్తానని చెప్పండి. ఆ మాటకు వస్తే క్రికెట్ వాడెవడో 6 కొడితే నువ్వు ఇక్కడ తప్పట్లు కొట్టట్లా. నువ్వు కొట్టింది లేదుగా, ఇక్కడ నువ్వు కొట్టింది లేదు కదా, వాడెవడో కొట్టాడు, నీకేంటి? వాడికి 125 కోట్లు ఇచ్చారు, అందులోంచి ₹1 నీకు ఇస్తారా? మనం కొట్టట్లా. ఇది కూడా మనం రేపు ఇప్పటికి 32 పద్యాలు అయినాయి. రేపు 33వ పద్యం శార్దూల పద్యం, కొత్త ఘట్టం కూడా. ఏంటంటే ఈయన వెళ్ళి ఒక దాసి ఇంట్లో విడిది చేస్తాడు. చాలా బాగుంటుంది ఈ కథ. నెమ్మదిగా ఆ దాసి ఇవన్నీ బాగుంటుంది చూద్దాం. మనం ప్రతాప భానుడు ఏమైపోయాడు, నాకు టెన్షన్గా ఉంది పాపం. ఎందుకంటే పాపం ఆయనేమో కపట సన్యాసి. మనకి సినిమా చూస్తూ ఉంటాం, ఆ సినిమాలో ఎలా ఉంటుందంటే వాడు విలన్ అని మనకు తెలుసు, వీడు వాడి ఇంట్లోకి వెళ్ళిపోతాడు, వీడిని ఏం చేస్తారు అని మనం అనుకుంటాం. అది డైరెక్ట్గా తెలుసు వీడు. కానీ మనకి టెన్షన్గా ఉంటుంది. అలాగే ఇక్కడ పాపం ఈ ప్రతాప భవానుడు వెళ్ళాడు, అయ్యా మీరు గొప్ప వాళ్ళు అన్నాడు. మీ పేర్లు ఏంటంటే నేను నిర్ధనుణ్ణి, ఇల్లు లేనివాడిని, బికారిని అని. అదేం లేదండి, మీరు అందరూ ఎందుకు ఇలా ఉంటారంటే మీరు లోకంలోకి రారు, ఎందుకంటే లోక ప్రతిష్ట మీ తపస్సు అనే వనాన్ని దగ్ధం చేస్తారు. మీరు తులసీదాసు ఒక చోట రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, అవి మనకు తెలుస్తుంది. అప్పుడు మనం ఈ ప్రతిష్ట కోసం పాకులాడు. ఇక నిజంగా ప్రతిష్ట రాలేదని మనం ఏడుస్తాం కదండి. అంటే ఆయనకి ఏముందండి, ఆయనకి అంత గౌరవం వచ్చింది. ఇప్పుడు నీ గౌరవం రాకూడదు, నీకు హాయిరే, ఎందుకంటే నువ్వు హాయిగా నీకు చెప్పను, నువ్వు చేసుకుంటావు. గౌరవం వచ్చిన నిన్ను బతకలిస్తారండి, చెప్పండి. వస్తారు, వచ్చింది రాదు పోనీ వీళ్ళు ఏమన్నా దైవిక విషయాలు మాట్లాడతారంటారా? ఏమీ లేదు. వాడి వేలు విడిచిన మేనమామ తోడల్లుడి ఇంకోటి కూడా చిటికెన వేల మీద ఒక మచ్చలు ఇచ్చింది, మీరేమన్నా పూజ ఇస్తారండి? ఇప్పుడు నా పూజ అంతా దానికి వదిలికొచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఆ ప్రతాప భానుడు ఆ కపట సన్యాసి వచ్చాము చదువుతుంది. మీకు అసలు రామాయణం రామచరిత మాసంలో చాలా తక్కువ ఉంటుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అందులో అసలు సుందరాకాండ అయితే ఆయన 10-15 రూపాయల్లో చెప్పారు. సరే చెప్పండి. ఇది ఒక కొత్త ప్రక్రియ. చోపాయి కాదు, దోహా కాదు, సంత్రా కాదు, సోట. వీటికి కూడా మీకు మనం ఇప్పుడు చోపాయి అంటే 16, దోహా 8, ఈ సోట. ఇది కూడా మన ముందర ఏదో రాశారు, ఇది మనం దీని మీద స్టడీ చేయలేదు కానీ ఉంటుంది. ఇప్పుడు మన శార్దూలము, మత్తేభము, కందమంది కూడా సోట అన్నమాట. 11 కానీ 13 కానీ అంటే బహుశా మొదటి దానికి 11, రెండో లైన్ 13. ఇప్పుడు కందం అలాగే ఉంటుంది చూడండి, మొదట కంటే రెండో లైన్ పెద్దది. తులసి దేకి శుభేషు చూడండి, మధ్య మధ్యలో ఈయన తులసీదాస్ గారు ఇంటర్ఫియర్ అయిపోతుంటాడు. నేను చూశాను, ఈయన కథ చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఆయన స్పృహలో ఉన్నాడు, నేను రాస్తున్నాను అనే స్పృహలో ఉన్నాడు. అందుకే చూడండి ఆ మధ్యలో కూడా చెప్పి తులసి అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే అని మొన్న కూడా మాట్లాడాడు, ఇప్పుడు కూడా చెప్తున్నాడు. తులసి దేకి శుభేషు పూలహి మూడు నా చతురనర సుందర కేకి తేకు వచన సుధా సము అసను అహి వచన్
సుధా సుధా సమ అసన అహి సమ అసను అసను అహి అసనుహి అసన అహి. అసనహి. తులసీదాసు చెప్పుచున్నాడు, తులసీదాస్ ఏమంటున్నాడంటే సుందరమైన వేషములను చూచి. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మూడులే సుందరమైన వేషములను చూసి మూడులే కాదు విజ్ఞులు కూడా మోసపోదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సుందరమైన వేషాలు చూసి మూర్ఖులే కాదు విజ్ఞానులు కూడా మోసపోతారు. అందుకే చూడండి, మనం చూడండి, అబ్బా ఆయనండి ఆహా ఇంత విభూతి పెట్టి అంటే లోపల ఏముందో మనకి తెలియదు. అందుకే అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్. అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్. కాబట్టి ఆ సుందరమైన వేషాలు ఇవన్నీ చూసి మూర్ఖులే కాదురా విజ్ఞానులు కూడా, అంటే తెలివి గల వాళ్ళు కూడా మోసపోతారు. అందమైన నెమలిని చూడు, దానికంటే స్వరము అమృత తుల్యం, కానీ అందమైన నెమలి చూడండి, ఆహారము. అందమైన నెమలి చూడండి చాలా చక్కగా ఉంటారు, దాని కంఠ స్వరం కూడా అమృతం కూడా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా అరుణాగిరి ప్రదక్షిణ చేయండి, వినిపిస్తాయి. నాకు మొన్న అక్కడికి మియాపూర్ వెళ్ళినప్పుడు కూడా ఈ నెమలి ప్రేంఖణములు వినిపించాయి. నేను ప్రాంఖణం అని అనుకుంటున్నాను, నేను ఎవరికో వినిపిద్దాం అనుకుంటే అది మళ్ళీ వినిపించలేదు. కాబట్టి ఈ అయితే అవి ఏం చేస్తాయి, ఇంత మంచి కంఠం ఉంది, మరి మంచి రూపం ఉంది, కానీ అది ఏం చేస్తాయి, పాములు తినేస్తాయి. పాములు దానికి ఆహారం అంటే ఒక విధంగా అది నాన్ వెజ్, అంతే కదండి. ఇట్ ఇస్ నాట్ ఎ డొమెస్టిక్ యానిమల్, ఇట్ ఇస్ డెఫినెట్లీ వైల్డ్ యానిమల్. పాములు తింటున్నా కదా అవి. కాబట్టి ఇప్పుడు నువ్వు నెమలు చూసి మోసపోతే ఎట్లా? తర్వాత చౌపాయ్ తాతి గుప్తు రహు జగుమాహి, తాతి గుప్తు రహు గుప్తు రహవు జగమాహి హరి తజి కిమపి ప్రయోజన నాహి ప్రభు జానత సబ్ బినహి జనాయి कहहु कवनी सिद्धि लोक रुजाए तुम हा सुचि सुमति परम प्रिय मोरे प्रीति प्रतीति मोहि परतोरे अब जो तात दुरावहु तोहि दारुण दोष घटहि अति मोहि जिमि तापसु कथई उदासा तिमि नृपहि उपजा विश्वास देखा स्वबसा कर्म मन बानी तब बोला तापस भगद्यानी नाम हमारा एक तनु बाई बाई सुनी नृपा बोलेउ पुनि सिरुनाई कहु नाम कर अरद बकानी मोही सेवक अति आपन जानी కపట సన్యాసి పలికెను. అది కపట సన్యాసి ఏమన్నాడంటే ఆ ప్రతాప భానుడితో, అందులకే ప్రపంచమునకు దూరముగా మసలుచున్నాను. నాయనా నేను ప్రపంచానికి దూరంగా ఎందుకున్నాను, నన్ను నేను బయలుపరుచుకోవడం నాకు ఇష్టం లేదయ్యా. శ్రీహరితో తప్ప నాకు ఎవరితోడను పని లేదు. నాకెవరితో పని ఉందంటే కేవలం శ్రీహరి, నాకెవరితో పని లేదు, ఆయన కోసమే ఉన్నాను. మనము తెలుపుకొనకున్నను ప్రభువునకు అన్నీ తెలియను. చూడండి, వాడు కపట సన్యాసాన్ని నిజం చెప్తున్నాడు. మనం చెప్పకపోయినా ఆయనకి అన్నీ తెలుసు. ఎందుకని మన అంతరాత్మలు కూడా తెలిసిన వాడికి ఆయన. మనం ఏం చెప్పక్కర్లేదు, ఆయన మనం పై మాటే మనకి తెలుస్తుంది, కానీ లోపల మాట కూడా ఆయనకి తెలుస్తుంది.
లోకులను తృప్తి పరచుట వలన కలుగు ప్రయోజనమేమి? అది. నీవు అతి పవిత్రుడవు. అది లోకలను తృప్తి పరిచానుకో ఏమిటి ప్రయోజనం? వాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఇంకో విషయం అంటే కపట సన్యాసులు ఇంకా ఎక్కువగా మాట్లాడతారు. ఎందుకంటే ఆ వాక్యతురత వాళ్ళకే ఉండాలి, మిగతా వాళ్ళకి ఇది లేకపోయినా పర్వాలా. కాబట్టి లోకల్ని తృప్తి పరిస్తే లాభం ఏంటనైనా నువ్వు అయినా ప్రతాపమాన నువ్వు ఎటువంటి వాడివంటే నువ్వు నీవు అతి నువ్వు అతి పవిత్రుడవు. పవిత్రుడు, నీ మంచివాడు, బుద్ధి మంచిది. నీ బుద్ధి మంచిది, నీపై నాకు ఎంతో ప్రీతి కలదు. అది నీపై నాకెంతో ప్రేమ అనురాగం ఉంది నాయన. నీకును నాపై ప్రేమ విశ్వాసములు నీకును మెండుగా నాకు కలవు. ఏది వీళ్ళిద్దరూ కలిసి కొన్ని గంటలు కాదా, నీకును నా మీద ప్రేమ విశ్వాసం చాలా ఉంది. నాయన ఇప్పుడు కూడా నీకడ నేనేమైనా దాచినచో నేను దోషినగుదును. ఇప్పుడు కూడా నేను నీ దగ్గర ఏమైనా దాచానుకో నేను దోషినవుతాను. కాబట్టి నేను చెప్తాను. ఆ కపట సన్యాసి ప్రాపంచిక విషయముల ఎడ ఔదాసీన్యము ప్రకటించు కొలదియు రాజునకు అతనిపై విశ్వాసం అది ఇనుమడింపసాగెను. ఈయన ఏం చేస్తున్నాడు? ఈ ప్రపంచ విషయాల మీద ఉదాసీనం. ఏముంది నాయన ఈ విషయం, ప్రపంచం, ఎవడు బంధువు ఎవడు మిత్రువు ఏవి చెప్పారేసేటప్పటికి ఆహా ఈయనకి ఆయన మీద గౌరవం ఇనుబడిస్తుంది. ఆయన ఎంత ఉదాసీనంగా ఉన్నాడో ఆయన మీద ఈయనకి అంత గౌరవం పెరుగుతుంది, అంత అభిమానం పెరుగుతుంది, అంత నమ్మకం పెరుగుతుంది. ఎవరికి? ప్రతాపబాను. అవన్నీ నిజం అనుకుంటున్నాడు ఈ ప్రతాపబాను. ప్రతాపబాను ఆయన ఎందుకు గుర్తుపట్టలేదు? ఒకప్పుడు తన చేతిలో ఓడిపోయి ప్రాణాలు దక్కించుకొని మళ్ళీ రాజధానికి వెళ్ళలేక ఇతనితో సంధి చేసుకోలేక ఇక్కడికి వచ్చి తలదాచుకున్నటువంటి ఒక రాజు అని గుర్తించలేకపోతున్నాడు ప్రతాపబానుడు. కానీ ఆయన గుర్తించాడు. రాజు మనస వాచ కర్మన తనకు వశుడైనట్లు తెలుసుకొని అది ఆ త్రికరణ శుద్ధిగా అంటే మనసా వాచ కర్మన తనకి వశుడయ్యాడని తెలుసుకొని ఆ బకధ్యాని బకధ్యాని అంటే దీన్ని కొంగ జపం అంటారు. కొంగ జపం. ఆ బకధ్యాని ఆ కపట సన్యాసి సోదరా నా పేరు ఏకతనుడు. అది అప్పుడు ఈ మాటకు నమస్కరించి మీ పేరునకు అర్థము తెలుపుడు అని అడిగాను. నేను ఏం చేశాను? నా పేరు ఏకతనున్నాయి. మీ పేరుకి అర్థం చెప్పండి అన్నాడు. దోహా దోహా ఆది సృష్టి ఉపజీ జబహి आदि सृष्टि उपजी जब ही तब उत्पत्ति बैमोरी नाम एक तनु हेतु तेहि देह ना धरी बहोरी बहोरी ఆ బకధ్యాని ఇట్లానే ఆ బకధ్యాని ఆ కొంగ జపం చేస్తున్న కపట సన్యాసి ఇలా అన్నాడు. సృష్టి ప్రారంభమైనప్పుడే నేను జన్మించుకున్నాను. ఎవరు? ఈయన చేతిలో ఓడిపోయిన నేను ఎప్పుడు నుంచి అంటే నేను బ్రహ్మదేవుడు నాకు తెలుసు ఒకేసారి. సృష్టి ప్రారంభమైనప్పుడే నేను జన్మించాను. తర్వాత మరి ఒక దేహమును దాల్చలేదు. అది తర్వాత నేను ఇంకొక దేహం దాల్చలేదు. ఇప్పుడు మనం కూడా సృష్టితోనే వచ్చేసాం. కానీ మనం ఏంటి కొన్ని సంవత్సరాలకోసారో కొన్ని నెలలకోసారో కొన్ని రోజులకోసారో కొన్ని గంటలకోసారో మన శరీరం మార్చాం. కొన్ని జీవులున్నాయి అవి కొన్ని గంటలే బతుకుతాయి, కొన్ని జీవులు కొన్ని నిమిషాలు బతుకుతాయి. అంటే ఆ శరీరం పోయినట్టేగా ఇంకొన్ని జీవులు సంవత్సరాలు బతుకుతాయి. కాబట్టి నేను పుట్టినప్పుడు నాకు ఏ శరీరం ఉందో ఇప్పటికి కూడా అదే శరీరం ఉంది. అందుకని నాకు పేరు ఏకతనుడు. ఇప్పుడు వాడ ప్రతాపభానుడి చేతిలో చావు దెబ్బతిని ఓడిపోయి ఇక్కడ తలదాచుకుంటున్నాడు వాడు. కాబట్టి జనాలు మోసుకోకండి. వీటండి అంటే అందులో ఉన్నటువంటి లాజిక్ తెలుసుకోండి. చౌపాయి ఇంకా ఉంది అమ్మా, అయిపోయింది. అందువల్ల అతని పేరు అందువల్లనే నా పేరు ఏకతను అని చెప్పారు. ఏకతను నాకు ఇంతవరకు ఒకే తనువు అంటే శరీరం, నాకు ఇంతవరకు ఒకటే శరీరం ఉంది. అందుకని నా పేరు ఏకతను అని చెప్పారు. ఇది వినేటప్పటికి ప్రతాపబాను చౌపాయి జని ఆచరజు కరహు మనుమాహి సుతా తప తే దుర్లభ కచునాయి తపబల తే జగు
తప పల్ దే జగు తేజగ్ తేజగ్ సృజయి విధాత సృజై విధాత తపబల విష్ణు భయే పరిత్రాత తప బల్ విష్ణు భయే పరిత్రాత భయే పరిత్రాత తపబల శంభు కరహి తప సంగార బల్ శంభు 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 కరహి సంగార కరహి సంగార తపతే అగమ తపతే అగము నా కచు సంసార నా కచ్ సంసార భయౌ నృపహి భయౌ నృపహి సుని అతి అనురాగ సుని అతి అనురాగ కథా పురాతన కథా పురాతన కహే సోలాగా కహేవ్ సోలాగా కరము దరము ఇతిహాస కరము అనేక కరము ఇతిహాస అనేక కరై నిరూపణ బిరతి వివేక కరై నిరూపణు బిరతి వివేక విరేత వివేక ఉద్భవ ఉద్భవ పాలన ప్రళయ కహాని పాలన ప్రళయ కహాని కహసి అమిత్ ఆచరజు బకాని అమిత్ ఆచరజ బకాని బకాని సుని మహీపా సుని తాపస మహీపా తాపస తాపస్ బసు భయవు బసు భయవు ఆపన నామ కహన ఆపన నామ కహన తబులయవు తబలయవు కహా తాపస నృప కహా తాపస నృప జానవు తోహి జానవతో హి కీన్ హెవ్ కపటులాగా కీన్యవు కపట లాగా బలమోహి బలమోహి పుత్ర ఆశ్చర్యపడవలదు అది ఈయనన్నాడు పుత్ర ఆశ్చర్యం. ఏంటి మీరు సృష్టికి ముందర పుట్టారా మరి మీరు మిమ్మల్ని చూస్తే ఇంటి మీద నావేసినాను ఏంటి అన్నట్టు అనమాట ఆశ్చర్యపోతాడు. తపస్సు సాధ్యము కానిది ఏదీనూ లేదు. వీడు ఎంత కపటమైనా నిజంగానే తపస్సుతో నిజంగా సాధ్యం కానిది ఏది లేదు. తపస్సు అన్ని సాధించు. తపోబలము చేతనే బ్రహ్మ లోకములను అది సృష్టించును. తపోబలము విష్ణు చేతనే బ్రహ్మము లోకములు సృష్టిన విష్ణు పరిపాలిస్తాడు. శివుడు లయమును లైవ్ చేస్తారు కదా తపస్సుతోనే. వాళ్ళు కూడా తపస్సు చేసి ఇవన్నీ చేయగలుగుతున్నారు. వాళ్ళకి ఆ శక్తి తపస్సు వల్లే వచ్చింది. తపస్సు ద్వారా అప్రాప్యమైనది ఏదీనూ లేదు. తపస్సు అప్రాప్యమైనది అంటే నువ్వు సాధించలేనిది నువ్వు అన్ని సాధించవచ్చు. ఈ మాటలను వినిన రాజునకు అతనిపై అనురాగం అధికమయ్యను. ఈ మాట వినేటప్పటికి ఆయన మీద ఈయనకి బాగా ప్రేమ పెరిగి అనురాగం ఎక్కువైంది. అప్పుడు తపస్వి ప్రాచీన గాథలను ధర్మకర్మలకు సంబంధించిన ఆయన ఈ తపస్సు ఏం చేశాడు? చెప్పసాగాడు. ఈ నెమ్మదిగా ప్రాచీన గాథలు, కొన్ని ఇతిహాసాలు, కొన్ని పురాణాలు, ఏవో కథలు చెప్పడం ప్రారంభించాడు. జ్ఞాన వైరాగ్యములను గూర్చి ఇంకే ఇప్పుడు జ్ఞానుల గురించి, కొంతమంది వైరాగ్యుల గురించి ఏదో వ్యాఖ్యానం చేయడం ప్రారంభించారు. సృష్టి స్థితి మీరు ఎదటి వాడికి నీతులు చెప్పండి, ప్రతివాడు వ్యాస పరాశరుడేనండి. నువ్వు ఆచరించాల్సి వచ్చినప్పటికీ అంటాం కానీ మనం ఎదటి వాడికి నీతులు చెప్పమనండి బ్రహ్మాండం చెప్పాలి. నువ్వు ఇలా లేవాలి, నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి. లోకదంపుడు వ్యవహారాలు ఏముందండి చేసి చెప్పచ్చు. సృష్టి స్థితి లయములను కూర్చిన ఆశ్చర్యకర గాథలను విస్తారముగా వివరింపసాగాను. సృష్టి స్థితి లయ గురించినటువంటి గాథలు ఆశ్చర్యకరంగా ఈయన చెప్పడం ప్రారంభం. ఏముంది, అప్పుడెప్పుడో ఓడిపోయాడు, ఇక్కడికి వచ్చాడు, ఏం చేస్తాడు ఆ ఓడలో? అయ్యో కొన్ని చదువుకుంటూ ఉన్నాడు అంతే. కొంటాడు జ్ఞానం లేకపోయినా విజ్ఞానం వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, విజ్డమ్ రాకపోదు. అది వీటన్నిటినీ విని ఈ అతనికి పూర్తిగా వశుడై తన పేరును ప్రకటించెను. ఇంత పూర్వం వరకు నా పేరు ప్రతాపభానుని చెప్పలా, నేను ప్రతాపభానుడి మంత్రినండి అని చెప్పాడు. ఇప్పుడు చెప్పాడు, అయ్యా మీకు నేను రాజుగా నా పేరు నేను చెప్పుకోకూడదు, అందుకని చెప్పలేదు. ఇప్పుడు మీకు చెప్తానండి, నా పేరు ప్రతాపభానుడు అని చెప్పాడు. ఆ సన్యాసి, రాజా నాకంతయు తెలియను, నీవు నీ పేరును ప్రకటింపక దాచితివి. అది నాకు అన్ని తెలుసు. అయినా నువ్వు నీ పేరుని ప్రకటించకుండా నువ్వు ఎవరని నేను అడిగితే ఈ దేశాన్ని పరిపాలించే ప్రతాపభానుడి మంత్రి నుండి అని నువ్వు చెప్పావు నాకు. కానీ నాకు అది కాదు, నువ్వే ప్రతాపభానుడు అన్న విషయం నాకు తెలుసు. ఆ సన్యాసి, రాజా నాకంతయు తెలియను, నీ పేరును ప్రకటింపక దాచి, నీ ప్రవర్తన నాకు మంచిగానే తోచినది. అయినా నీ ప్రవర్తన నాకు, ఎందుకంటే రాజు తన పేరుని తను ప్రకటించుకోకూడదు కాబట్టి నువ్వు నీ మంత్రిని ఆయన పంత్రిని అని చెప్పావు. ఇందులో నీ తప్పేమీ నేను అనట్లేదు, దోషం ఏది లేదు. అది నీ ప్రవర్తన నాకు మంచిగానే అనిపించింది.
సోరట. సోరట ఇది ఇంకొక ప్రక్రియ. సును మహీస అసిని సును మహీస సును మహీష అసినీతి అసనీతి జహాతహ నామునా జహాతహ నామునా కహి నృప. సరే, ఎక్కడెక్కడైతే నీ పేరు చెప్పకూడదు. మోహితోహి మోహితోహి పర్ అతి ప్రీతి పర్ అతి ప్రీతి సోయి చతురత సోయి చతురత విచారి తవ. విచారి తవ. రాజా రాజు రాజులు తన పేరును ముందు వెనక ఆలోచింపక సర్వత్రా ప్రకటింపరాదని అది. నీతి శాస్త్రం నీతి పేర్కొనుచున్నది. శాస్త్రం ఏంటంటే రాజులు అటుకొస్తే ఎవరైనా ముందు వెనక ఆలోచించకుండా మీ పేర్లు చెప్పకూడదు. ఎవరైనా అంటే ఒకసారి ఆగండి, వాడు ఎవడో. అందుకని ముందు వెనక ఎప్పటి రాజులు అసలు చెప్పకూడదు. కాబట్టి ఇది నీతి శాస్త్రం చెప్తోంది. నీకు నా మీద ఇంతసేపు మాట్లాడిన తర్వాత, ఇన్ని గంటలు ఇక్కడ ఉన్న తర్వాత నా మీద నమ్మకం కలిగింది కాబట్టి నువ్వు చెప్పావు. నువ్వు మొదటే ప్రతాపాన విషయం నాకు అప్పుడే తెలుసు, కానీ నువ్వు ఎప్పుడైతే చెప్పలేదో నేను చెప్పలేదు. నేను నిన్ను ఒత్తిడి చేయలేదు, ఎందుకంటే అది నీకు ధర్మమే, అలాగే ఉండాలి. నీ చాతుర్యమును గ్రహించిన నాకు నీపై ప్రేమ అధికమాయను. నీ చాతుర్యం గమనించాను కాబట్టి నీ మీద నాకు ప్రేమ కలిగింది. కానీ నా అంతటి మునీశ్వరుడు అడిగితే నువ్వు పేరు తప్పు చెప్తావా, నీ మీద నాకు కోపము గాని లేకపోతే అసూయ గాని కలగలేదండి. టైం ఎంత? వాటర్ అయితే కదా. నామ తుమ్హారా ప్రతాప్ దినేశ నామ తుమ్హారా ప్రతాప్ దినేశ సత్యకేతు తవ పితా నరేశ. సత్యకేతు తవ పితా నరేశ. ఓ నరేశ, నీ పేరు ప్రతాప, మీ నాన్నగారి పేరు సత్యకేతు. గురు ప్రసాద్ సబ్ జానవు రాజా. గురు ప్రసాద్ సబ్ జాను, నాకు గురువు గారి ప్రసాదం వల్ల, అనుగ్రహం వల్ల నాకు అన్ని తెలుసు. కహే నా ఆపన అమ్మా కహే నా ఆపన్ కహే నా ఆపన్ జాని అకాజా జాన్ అకాజా దేకి తాత్ తవ్ దేకి तात तव सहज सुधाई प्रीति प्रतीति नीति निपुणाई उपजी परि ममता मन मोरे कहो कथा निज पूछे तोरे अब प्रसन्नमय संशय नाही मागु जो भूपा भाव मनुमाही सुनि सुवचन भूपति हर्षाणा गही पद विनय कीन्हि विधि नाना कृपा सिंधु मुनि दर्शन तोरे चारि पदारथ करतल मोरे प्रभु ही तदापि प्रसन्न विलोकी मागी अगम बर हो अशोकी నీ పేరు ప్రతాపబానుడు, నీ తండ్రి పేరు సత్యకీర్తుడు. గురువు గారి కృప వల్ల నాకంతయు తెలియదు. నాకు మా గురువు గారి దయ వల్ల అన్నాడు. ఈయన టెక్నికల్ పాయింట్ పెట్టుకోవాలి వెంటనే. ఏమంటే మీరు ఎప్పుడు పుట్టారు? సృష్టితోపరా. మరి సృష్టితోపరా అని మీ గురువు గారు ఎవరండి అని అడిగారు. అంటే అప్పుడు ఆయన తక్కువడండి, నోగ నారాయణ అని చెప్పేస్తారు. కానీ నిజం పలుకుట ప్రమాదకరమని భావించి నేను ముందుగా చెప్పలేదు. నువ్వు ముందుగా ప్రమాదకరమని భావించి నేను ముందుగా చెప్పలేదు. నాకు నీ గురించే తెలుసు, మీ నాన్నగారి గురించి, మీ తమ్ముడు అన్ని తెలుసు. మీ తమ్ముడు హరిమర్తనుడు, మీకు మంత్రుడు ఉన్నాడు, వాడి పేరు ధర్మకేతు, అన్నీ నాకు తెలుసు. ధర్మరుచి అన్ని తెలుసు నాకు. నాయన నీ సరళత్వము, ప్రేమ విశ్వాసములు, నీతి నైపుణ్యములు చూచి అది నీ దగ్గర నీ నీతి నైపుణ్యము, నీ సహజత్వం ఇవన్నీ చూసి నాకు నీ మీద మమత్వము, మమకారం, ప్రేమ పెరిగింది కానీ తగ్గలేదయ్యా. కావున నీవు అడిగిన వెంటనే నా కథను తెలిపితిని. కాబట్టి నువ్వు అడిగావు కాబట్టి నా కథ చెప్పాను. నేను ప్రసన్నుడైతిని. నేను ప్రసన్నుడయ్యాను. నాకు సంశయము లేదు. ఎందుకు సంశయం లేదు, ఏ సందేహం లేదు. నీ పట్ల నాకు చాలా ప్రసన్నంగా ఉన్నా. రాజా నీవు కావలసిన దాన్ని కోరుకొనుము. నువ్వు ఏది కావాలో అది కోరుకో, నేను నీకు ప్రసాదిస్తాను.
ఈ మాటలకు రాజు సంతోషించి ఈ ఆ మాటలకు సన్యాసి రాజు పాదములకు సంతోషించి నమస్కరించి ఆ ప్రార్థించను. ఆ సన్యాసి పాదాలకు నమస్కరించి ఈయన ప్రార్థన. ఓ దయాసాగర, మీ దర్శనము చేతనే నాకు చతుర్విధ పురుషార్థాలు హస్తగతములైనవి. మీ దర్శనము చేతనే నాకు చతుర్విధ పురుషార్థం అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు వచ్చేసి. అయినను మీరు ప్రసన్నులు కాన అయినను మీరు ప్రసన్నులు ఒక వరమును కోరుదను. మీరు ప్రసన్నులు అయ్యారు కాబట్టి నాకు అన్ని వచ్చేసాయి. అయినా ఒక దుర్లభమైనటువంటి వరకు. ఇంకా మీరు మళ్ళీ మీలాంటి వాళ్ళని కోరేటప్పుడు నన్ను కొంచెం మా రాజ్యంలో దింపేస్తారు అనకూడదు. ఈయన రాజు తెల్లారిందంటే ఈయన బ్రహ్మాండంగా ఈయన వెళ్ళగలడు. బట్టి దుర్లభమైనది దాని వలన నా శోకము దూరమగును. మీరు కొనుక్కుంటారు. ఏమిటంటే అది దోహ జరా మరణ దుఃఖ రహిత్, అది జరా మరణ దుఃఖ రహిత్ తను సమరజితై జనికో ఏక ఛత్ర రిపుహీన్ మహి రాజ్ కలప్ సత్. నాకు ఎటువంటి జీవితాన్ని ఇవ్వాలంటే ముసలితనం ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు, శోకం ఉండకూడదు, శత్రువులు ఉండకూడదు, మరణము కూడా ఉండకూడదు, యుద్ధంలో నన్ను ఎవరూ జయించకుండా భూమిపై 100 కల్పములు నా 100 కల్పాలు. కల్పము అంటేనే అది ఒక ప్రళయం, 4 యుగాలు. అటువంటివి కొన్ని యుగాలు అయితే ఒక కల్పం. ఇవన్నీ మనం నేర్చుకుంటాం. అటువంటి 100 కల్పాలు నేను రాజుగా ఉండాలి అంటే కల్పం ఈ ప్రళయ సమయంలో కూడా ఈ ప్రతాపభాను ఉండాలి. ఇది దుర్లభమైన వరం. చూపాయి రేపు చెప్పాలి. టైం ఉంది కానీ రేపు ఈయన వరం కోరుకున్నాడు. ఆయన ఏం వరం ఇచ్చాడో చూద్దాం. చెప్పము. ధూపమాగ్రాపయామి దీపందర్శయామి ధూపదీపానందరముదాజమర్పయామి నైవేద్యం ప్రతాపాన్ని రావణుడు అవుతాడా? మంత్రి ధర్మరాజు విభీషణుడు. అలాగా. కుంభకర్ణుడు ఎవరు? ఓం భూర్భువస్సువః బుద్ధిం యాం ప్రచోదయాత్ సత్యం దర్శన పరిణిజామృతోऽమృతోऽవతరణది షోడశ సహస్ర భార్య పుత్ర పరివేష్టిత అష్టమ శ్రీపటే పరమేశ్వర పరమాత్మనే నమో నమః. హనుమ సీతాలక్ష్మణ భరత రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పురుషాణం పాదముద్రే కాళహస్తీశ్వర స్వామి నమః. ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం బుద్ధ సమర్పయామి. మంగళమహానిరాయ మంగళమహానిరాజన దేవం. రామాయ రామభద్రాయ
रामचंद्राय वेद रघुनाथाय सीताय पतये नमः मृत्युंजयाय रुद्राय नीलकंठाय अमृतेशाय सर्वाय महादेवाय ते नमः आनन्दमङ्गलकर्पूरनीराजन दीपं दर्शयामि राजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि हर नमः पार्वतीपतये हर हर महादेव हर कलाभ्यां चूडालङ्कृतशशिकलाभ्यां निजतपफलाभ्यां भक्तेव शुप्रकटितफलाभ्यां भवतु मे शिवाभ्यामस्तु कत्रिभुवनशिवाभ्यां हृदि पुनर्भवाभ्याम् आनन्दस्फुरदनुभवाभ्यां नदिरियम् कमरं विजामि स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् मार्गेण महिं महिषा गोब्राह्मणेभ्यः शुभमस्तु हन्तु पुत्रा पुत्रेण सन्तु पुत्रेण सन्तु पौत्रेणादनादनन्तु जीवेम मां सह कुटुम्बं सजीव परिवारं कालस्य धर्मः नाशोऽस्तु धर्मस्य विरोधो सर्वं श्रीगुणाचरणारम्भः हनुमान जय महादेव 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 गुरुगाరు महादेव 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 మా కామాక్షమ్మ గారు మహాదేవ గురుగారు మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి అక్కనాగమణి మహాదేవ 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 నాయన కేక్యూ మహాదేవ గురుగారు మహాదేవ గురుగారు పద్మములకు నా శిరస్సు వంచి చెప్పుకోండి నమస్కారాలు. అమ్మగారి పాదపద్మములకు నా శిరస్సు వంచి చెప్పుకోండి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ మహాదేవ శ్రీలలిత గురుగారు ఆఫ్ చేస్తా